దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. నా పేరు హరిరాజ్ శర్మ, ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఇది రాజరాజేశ్వరి మెమోరియల్ హాస్పిటల్, శృంగేరి శారదాపీఠం చారిటబుల్ ట్రస్ట్ వతిಯಿಂದ జరుగుతున్న హాస్పిటల్ అండి. ఇది గుంటూరులో ఇది సెకండ్ బిగ్గెస్ట్ హాస్పిటల్ అని చెప్పవచ్చు. ఇన్ ద సైజ్ అండ్ ది బెడ్ కెపాసిటీస్లో సెకండ్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ హాస్పిటల్ తోటి మెయిన్ మోటో ఏమి అంటే టు గివ్ క్వాలిటీ హెల్త్ కేర్ అట్ అఫోర్డబుల్ కాస్ట్. అంటే అఫోర్డబుల్ కాస్ట్ అంటే ఏమీ అడగవచ్చు. దెన్ బయట జరుగుతున్న కమర్షియల్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా మోర్ దెన్ 50% రిడ్యూస్డ్ రేట్లో ఇక్కడ డిఫాల్ట్గానే అన్ని స్పెషాలిటీ రిలేటెడ్ కేర్ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఓరియంటెడ్ విత్ డయాలసిస్, మోర్ దెన్ 80% డిస్కౌంటెడ్ రేట్లోనే డయాలసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీలో కానీ ది కేర్ మనం పేషెంట్కి ఇచ్చే కేర్లో కానీ ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండవు. ఈ హాస్పిటల్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ది డోనర్ ఆఫ్ గుంటూరు, పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వాళ్ళు దీంట్లో ఒక భాగంగా ఉంటున్నారు. శృంగేరి శారదాపీఠం ఈ హాస్పిటల్ కన్నా ముందు బెంగళూరులో ఆల్రెడీ 2 హాస్పిటల్ ఇదే మోటో మీద మోర్ దెన్ 15 years నుంచి రన్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే ఫస్ట్ హాస్పిటల్ శృంగేరి శారదాపీఠం చారిటబుల్ ట్రస్ట్ వతిన్న రాజరాజేశ్వరి మెమోరియల్ హాస్పిటల్ అని నడుపుతున్నాం. ఈ హాస్పిటల్ 200 bedded హాస్పిటల్ అండి, వేర్ అన్ని స్పెషాలిటీస్ దీంట్లో ఉంటాయి. ఒక ఆప్థాల్మాలజీ, కార్డియాలజీ తప్ప మిగతా అన్ని స్పెషాలిటీస్ అతి ఉత్తమమైన రీతిలో నిర్వహిస్తున్నాము. వాట్ ఈస్ టుడే స్పెషాలిటీ? స్పెషాలిటీస్ వచ్చేసి మనకి ఉన్నాయండి. మనకి ఈఎన్టీ ఉంది, ఈఎన్టీ, న్యూరాలజీ, మళ్ళీ మనకి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెంటల్, యూరాలజీ, అంటే వైద్య నిపుణులు అందరూ ఉన్నారండి. సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు మనకి. యూరాలజీ వచ్చేసి చారీ సార్ ఉన్నారు. ఇప్పుడు నెఫ్రాలజీ అనేది మా స్పెషాలిటీ అండి. నెఫ్రాలజీ వచ్చేసి సునీల్ సార్ ఉన్నారు. మనకి ఇక్కడ డయాలిసిస్ కూడా చాలామంది పేషెంట్స్ డయాలిసిస్ అతి తక్కువ కాస్ట్కి మనకి పెట్టించుకోవచ్చు. మనకి ఇంకా ఒక అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఒకటి ఉందండి మనకి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పేషెంట్స్. అంబులెన్స్, ఐసీయూ ఆన్ వీల్స్ అనొచ్చు మనం. సో స్పెషాలిటీస్ ఇంకా మనకి డెంటల్, జనరల్ సర్జరీ, ఆర్థో, ట్రామా వచ్చేసి, ఇంకా అనెస్థీషియా అండ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అందరూ మనకి ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఉన్నారండి. వీళ్ళు కన్సల్టెన్సీ అండి, రెగ్యులర్ సందర్భం ఏం చేస్తారు? న్యూరాలజీ, ఆప్థాల్మాలజీ, కార్డియాలజీ, ఆప్థాల్మాలజీ, ఈ 2 లేవు. కార్డియాలజీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నాము. కార్డియాలజీ అనేది కంప్లీట్గా లేదు చెప్పలేము. మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ఆఫ్ కార్డియాలజీ ప్రొసీజర్స్ జరుగుతాయి. సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కార్డియాలజీ అంటే కార్డియోథొరాసిక్ సర్జన్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అట్లాంటిది మనం చేయట్లేదు. ఆప్థాల్మాలజీ కంప్లీట్గానే చేయట్లేదు. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ దీస్ 2 కదా. మనకి విజిటింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారండి. అంటే ది ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ కార్డియాలజీ అన్నది ఎక్కువ ఉంది కానివ్వండి, బట్ మేజర్ పీపుల్ ఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ కార్డియాలజీ. When rest of the other diseases and other cares are being taken care, cardiology is not a major part. Out of total medical scenario, it is only the 20% of people are getting affected because of wrong diagnostic by cardiology. Okay. If it is been properly diagnosed in the early stages, it can be treated in the medical level itself. అంటే మెడికల్గా చెప్పాలంటే మీకు మనం కోమార్బిడిటీస్ అని అంటామండి. షుగర్, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటే కార్డియాలజీకి అవసరం ఉంటుంది. బట్ కార్డియాలజీ కూడా మనకి విజిటింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారు మనకి. పోలియో గురించి వాళ్ళ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇస్ వరల్డ్ పోలియో డే సందర్భంగా పోలియో అవేర్నెస్ గురించి చెప్పడానికని మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం ఇవాళ. బేసిక్లీ పోలియో అనేది ఎంత భయంకరమైన వ్యాధి అనేది మన అందరికీ తెలిసిందే. సో పోలియో
పోలియో ఎలా అంటే చిన్న వయసులో 5 సంవత్సరాల లోపు పిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే ఎఫెక్ట్ అయిన పిల్లలందరూ నరాలకు సంబంధించిన ఇబ్బంది, కండరాలు వీక్ అయిపోవడం వల్ల, దీని వలన నరాలు వీక్ అయిపోయి కండరాలు వీక్ అయిపోయి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి జీవితాంతము ఒక వికలాంగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి అంగవైకల్యం అనేది ఏర్పడిపోతుంది. సో దీనిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, దీని గురించి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మెయిన్గా ఈ పోలియో అనేది అరికట్టడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ అండి. పోలియో డ్రాప్స్ ద్వారా కానీ లేదా పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ మనం ఈ పోలియోని పూర్తిగా అరికట్టవచ్చు. సో ఈ పోలియో అనేది ఎలా అంటే పోలియో ఇరాడికేషన్ కోసం అని మన WHO ఒక పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది 1988లో స్టార్ట్ చేసింది. సో దీని నుంచి ఏంటంటే వరల్డ్ని కంప్లీట్ పోలియో ఫ్రీగా చేయాలి అనేది వాళ్ళ మెయిన్ మోటివ్. సో దీనిలో భాగంగా మన ఇండియన్ గవర్నమెంట్ 1995లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. దీనిలో ఏంటి అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ అనేది ఉచితంగా సప్లై చేస్తుందండి. సో సంవత్సరంలో 2 సార్లు ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది మనకి. దీని ద్వారా ఇది ఎంత సక్సెస్ఫుల్గా అయింది అంటే అండి, ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి మనం ఇండియాలో ఒక కొత్త పోలియో కేసు అనేది కూడా రిపోర్ట్ చేయలేదు. సో 2011లో లాస్ట్ పోలియో కేసు అనేది రిపోర్ట్ అయింది మనకి సమ్వేర్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఎక్కడో. దాని తర్వాత 5 సంవత్సరాలకి ఇండియాని WHO పోలియో ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసిందండి ఇన్ 2014. సో ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. దీని తర్వాత ఒక పోలియో కేసు కూడా లేదు. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే మనం ఇప్పుడు గ్యాదరింగ్కి మెయిన్ కాజ్ ఏంటంటే పేరెంట్స్ అందరిలోనూ పోలియో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో వీఆర్ సో సక్సెస్ఫుల్ ఇన్ దిస్ దట్ ఒక్క పేషెంట్ కూడా ఒక్క కేసు కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఇట్స్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్, ఆల్ పేరెంట్స్, తప్పకుండా వాళ్ళ పిల్లలందరికీ 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ పిల్లలందరికీ కూడాను పోలియో వ్యాక్సిన్ అనేది పోలియో డ్రాప్స్ అనేది వేయించండి. తప్పకుండా ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉన్నట్టు పోలియో డ్రాప్స్ కానీ పోలియో వ్యాక్సిన్స్ కానీ తప్పకుండా వేయించాలనేది ఇట్స్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఈ అవేర్నెస్ అందరిలో స్ప్రెడ్ చేయాలి అనేది ఇప్పుడు మా హాస్పిటల్ మెయిన్ మోటివ్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు సార్. అంటే ఆన్ ద పోలియో అవేర్నెస్ డే యాక్చువల్గా పోలియో షెడ్యూల్స్ వచ్చినప్పుడు ఆ షెడ్యూల్స్లో డ్రాప్స్ అవైలబుల్. డాక్టర్ మాట్లాడతారు. ఇక్కడ సర్వీసెస్ సంబంధించి ఓపీ ఛార్జెస్ కానివ్వండి, సర్వీసెస్ ఛార్జెస్ కానివ్వండి, తర్వాత ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఈ టెక్నికల్ దీని దాని గురించి. ఈ రాజరాజేశ్వరి మెమోరియల్ హాస్పిటల్ నందు అన్ని స్పెషాలిటీ సంబంధించిన ఓపీడీస్, ఇన్పేషెంట్ సర్వీసెస్, సర్జికల్ కేర్స్ అన్నీ జరుగుతున్నాయండి. నేను ఇందాక చెప్పినట్టు బయట స్పెషాలిటీ కేర్స్లో ఎట్లాంటి ఒక ఛార్జెస్ మీకు ఉన్నాయో దాని మీద మోర్ దెన్ 50% డిస్కౌంటెడ్ రేట్లో డిఫాల్ట్గానే చేస్తున్నాం. అంటే పేషెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామని కాదు, మా ఛార్జెసే అంత అట్లాంటి రేటెడ్స్లో చేస్తున్నాము. ఓపీడీస్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకు 18 ఓపీడీ షెడ్యూల్స్ రూమ్స్ ఉన్నాయి. సో ఒకే సమయంలో మన అన్ని ఓపీడీస్ ఏ పేషెంట్ వచ్చినా అందరికీ ఒకే సమయంలో అన్ని స్పెషాలిటీ ఓపీడీస్ లభించును. అట్ ద రేట్ సర్జికల్ కేర్ అని చూసినప్పుడు మనకు ఆపరేషన్ థియేటర్ అంటారు. ఆపరేషన్ థియేటర్ ఎట్లాంటిది అంటే మన గుంటూరులో ఇప్పటి వరకు ఎవరు అట్లాంటి ఒక మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ అనేది చేయలేదు. US స్టాండర్డ్స్లో కంప్లీట్ మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్ విచ్ ఇస్ ఇన్ఫెక్షన్ సేఫ్, హెపా ఫిల్టర్ సేఫ్ అంటారు. సో ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇన్ఫెక్షన్ సేఫ్ ఆపరేషన్ థియేటర్స్. మిగతా మనకు ఇప్పుడు ICU కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, అన్నీ కూడా దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్, మిషనరీస్, ఇట్స్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మిషనరీస్ వేర్ వీ క్యాన్ సీ ఓన్లీ అట్ కార్పొరేట్ హాస్పిటల్స్. పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్సెస్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ వేర్ దే ఆర్ రన్నింగ్ ఇంటర్నేషనల్ కేర్ సర్వీసెస్ రన్ చేసే హాస్పిటల్స్ చూసేంత ఎక్విప్మెంట్స్ మన హాస్పిటలే ఉంటున్నాయి. విత్ ఆల్ కైండ్ ఆఫ్ హై అండ్ సపోర్ట్ ది లెస్ కాస్ట్లో మనం చేస్తున్నాము. నేను ఇందాక అన్నట్టు డయాలసిస్ మన మెయిన్ మోటో, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ఒక మెయిన్ మోటో డిపార్ట్మెంట్. అట్లాంటి డయాలసిస్ మన అందరికీ తెలుసు, గుంటూరులో వేర్ ప్రైవేట్గా మనం క్యాష్ ఇచ్చి చేయించుకోవాలంటే నోవేర్ లెస్ దెన్ 6,000, ద లీస్ట్ ప్రైస్ 6,000 ఉంటుంది. దాన్ని మన హాస్పిటల్లో అన్ని సింగిల్ యూస్, బ్లడ్ ట్యూబ్ కానివ్వండి, దానికి వాడే ప్రతి ఒక్క వస్తువు కానివ్వండి, అన్ని సింగిల్ యూస్ వస్తువు వాడుతున్నాం.
ఒకసారి వాడింది మళ్ళీ వాష్ చేసి మళ్ళీ వాడడం రీయూస్ అంటారు దాన్ని. అట్లాంటిది కాకుండా అన్ని సింగిల్ యూస్, ఒకసారి ప్యాక్ ఓపెన్ చేసి ఆ పేషెంట్కి వాడేది మళ్ళీ పారేయడం, దాన్ని బయోడిగ్రేడబుల్ అంటారు. సో అట్లా చేసి మనం 1500కు చేస్తున్నాం ఒక డయాలసిస్ని. సో నోవేర్ కంపారిటివ్ విత్ ది ప్రైవేట్ హాస్పిటల్. ఇంకొకటి ఆ 1500 కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే మనం ఆరోగ్యశ్రీలో వచ్చే టారిఫ్ రేట్ అది అండి. సో మన గవర్నమెంట్ ఒకవేళ చేయగలిగే ఇప్పుడు మన ట్రస్ట్ హాస్పిటల్గా ఉంటే ఎందుకు చేయలేము అన్న ఒక కాన్సెప్ట్తో ఆ ప్రైస్ ట్యాగ్లోనే మన ప్రతి ఒక్క పేషెంట్కు డయాలసిస్ చేస్తున్నాం. ఇంకా లేదు వాళ్ళు ఒకసారి వస్తున్నారు చేసుకుని వెళ్ళిపోతున్నారంటే ఆ టారిఫ్ లేదు, వాళ్ళు కంప్లీట్గా, ఎందుకంటే డయాలసిస్ ఒకటి మొదలైతే అది ఒక్కసారి 2 సారితో ఆగే ఒక ట్రీట్మెంట్ కాదు, దేర్ లైఫ్ టైం వాళ్ళు ఉన్న జీవితకాలం మొత్తం చేయాల్సుకోవాల్సిన పరిస్థితి చాలా మందికి వస్తున్నాయి. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళు అడ్వాన్స్గానే లేదండి మేము కంటిన్యూగా మీ హాస్పిటల్నే చేయించుకుంటామంటే ఇక దాంట్లో కూడా డిస్కౌంట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామండి. సో ఇట్లా టారిఫ్ రేట్స్ కానీ మన ఇచ్చే కేర్లో కానీ మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, హయ్యర్ క్వాలిటీ కేర్ అట్ లోవర్ ప్రైస్ అంటారు. సో అట్లా ది ట్రెషరీ కేర్ అంటాం, ఇంటర్నేషనల్ కేర్ని చాలా లోయెస్ట్ ప్రైస్లో మన అందుబాటులో తెచ్చేయడమే మా మోటో అండి. ఇక్కడ ఓపీ ఛార్జెస్ ఎలా? ఓపీ ఛార్జెస్ మనకు జనరల్ సూపర్ స్పెషాలిటీ అన్నప్పుడు మన 1000 రూపీస్ అట్లా ఉంటుందండి ఓపీ ఛార్జెస్ బయట. సూపర్ స్పెషాలిటీ ఏదో కార్డియాలజీ ఆర్ నెఫ్రాలజీ యూరాలజీ అట్లాంటివి తీసుకున్నప్పుడు దాంట్లో మోర్ దెన్ 50% డిస్కౌంటెడ్ రేట్లో మనం ఇక్కడ చేస్తున్నాం. డాక్టర్ హనుమంతరావు, మెడికల్ కోఆర్డినేటర్. అందరికీ నమస్కారం. మా హాస్పిటల్ ఒక యూనిక్ హాస్పిటల్గా పెట్టి మన హాస్పిటల్ గుంటూరు మండలంలో ఒక యూనిక్ హాస్పిటల్గా పెట్టి దీనికి మోరల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ పేషెంట్ కేర్ బాగా తీసుకుంటూ రీజనబుల్ రేట్స్లో పేషెంట్కి మెడికల్ కేర్ అందిస్తూ హరిరాజ్ గారి ఆధ్వర్యంలో, శృంగేరి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో, వారి ఆదేశానుసారం, వారు చెప్పిన ప్రకారం, వారు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అందరికీ ఒక మంచి క్వాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశం మనదండి. దీనికి మీ అందరి సహకారం ఇస్తూ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.